అండ్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో వచ్చి కొందరికి మాత్రమే. వేరే 420 బ్యాచ్ మరి మీరు మారరారా? మీ బతుకులు మారవు. ఇంకా ఓటం గెలుపులు రాజకీయాన్ని పక్కన పెడితే మీరు మనుషులనే సంగతి మర్చిపోతున్నారు. ఎందుకంటే ఓపిక సహనం అనేది నశించిపోయింది అనుకో, ఎవరికైనా సరే హద్దులు దాటి ప్రవర్తించారనుకో పెచ్చ కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయానికి కూడా నేను ప్రతిదీ ఈ మధ్యకాలంలో సినిమాకి వెళ్ళిన పార్టీ జరిగిన ఎందుకు వీడియో పెడుతున్నానంటే కొందరి గురించి ఎందుకు పెడుతున్నాను అంటే దేశంగా దేశం వచ్చాం, ఒంటరి బ్రతుకును బ్రతుకుతున్నాం. మనిషి పుట్టక ఒక్కసారి పుడతాం. ఈ జన్మలో కూడా వాడేం చేశాడు, ఇదేం చేసింది, వాడి పిల్లలకి వెళ్ళి చెప్పాము, దీని మొగుడికి వెళ్ళి చెప్పాము, వాళ్ళ పిల్లలకి లంకెలు పెట్టాం, గొడవలు పెట్టాం. ఇది కాదు. ఈరోజు లెగిసాం, భగవంతుడా ఇవాళ లెగిసాము, ఇంటికి వెళ్తామో లేదో, బయటకు వచ్చాము, ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడా ఇవాళ క్షేమంగా ఇంటికి వచ్చాం, రేపు పొద్దున్న లెగిస్తామో లేదో తెలియదు. కానీ ఉన్న రోజు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి రా. ఎందుకు ఆడముండరు కానీ మగ ఇంకా ఫేక్ ఐడీలు పెట్టి ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్లు పెడితే మీకు వచ్చేది ఏముందో చెప్పు? మీ టైం వేస్ట్. నన్ను అడిగితే మీ టైం వేస్ట్, మీకు వాల్యూ అన్నది ఉండదు. మీరు అనుకుంటారు ఫోన్ నా దగ్గర ఉంది, నేను బ్యాడ్ కామెంట్ పెడితే ఎవడో చూడలేదు, ఇలా రాయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కరోజు మీకే సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వచ్చినప్పటికీ చాలా బాధపడతారు. ఇవాళ చేసింది చేసినట్టు పోదు. మనం చేసిన పుణ్యం మీద ఉంటే మన తరతరాలు ఎలా వస్తుందో పాపాలు కూడా అలాగే వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఫోటోలు ట్రోలింగ్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. మీకు వచ్చేది ఏమో చెప్పు? ఎవరి లైఫ్లోకి వెళ్ళి మీరు ఒకరి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డ మీరు చూడగలుగుతారా? వాళ్ళకి ఏం పరిస్థితులు ఉన్నాయో ఏంటో చూసి కనుక్కోగలిగి ఏమన్నా తీర్చగలుగుతారా? లేదు కదా. మనకు వీలైతే ఒక పూట అన్నం పెడతాం, లేకపోతే ఒక 10 రూపాయలు సాయం చేస్తాం. రోజు ఒకరిని పెంచాలంటే కష్టమే కదా. ఒకసారి ఆలోచించండి. దయచేసి మనకుండే లైఫ్ ఎప్పుడు పోతామో తెలియదు. ఈ లైఫ్ మనదే. మనకు నచ్చేటట్టు బ్రతకడానికి ట్రై చేయండి. మీకు తెలియదని చెప్పేసి చాలామందికి ఈ లైవ్లు చూసి ఈ వీడియోలు చూసిన తర్వాత ఏంటంటే మీ బుద్ధులు మారాలి అని అనుకునే నేను వీడియోలు చేస్తున్నాను. మార్చుకోండి. లైఫ్ అంటే ఏంటి? హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. అంతేగాని బ్యాడ్ కామెంట్లు పెట్టి ట్రోలింగ్లు చేసుకుని ఏం సంపాదిస్తారు? మీరు సంపాదించేదంతా మీ వెనకాల వేసుకునేది ఏంటో తెలుసా? పాపం. ఆ పాపం పండిందనుకో నువ్వు నేను పైకే పోవాల్సింది. పైకి పోయేటప్పుడు మనశ్శాంతిగా ప్రాణం వదిలేయడానికి ట్రై చేయండి. తీసుకొని చచ్చామనుకో పక్కోళ్ళు తుప్పని ఉమ్మేస్తారు. అదే మనం చేసుకున్న పుణ్యం ఏదో అనుకో భగవంతుడు హ్యాపీగా తీసుకెళ్ళిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారంటే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకట్లా? మీకు సంస్కారం మీ తల్లిదండ్రులను నేర్పించకపోతే మేమన్నా నేర్పిస్తాం. ఆ వీడియోలు చూసన్నా నేర్చుకోండి. ఇది లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి సొసైటీలో, ఇంత హ్యాపీగా ఇలా ఉంటే ఇంత హ్యాపీగా ఉండటం కోసం అని మేము చూపిస్తున్నాం. మీరు చూసి నేర్చుకోండి మీకు రాకపోతే. అంతేగాని మీ యొక్క అక్షర మనకి పుట్టే పిల్లలకి మీలో ఎంతమందో తెలుసో లేదో తెలియని బియ్యం మీద అక్షరాలు రాయింతారు. ఎందుకు రాయింతారో తెలుసా? దానికి అర్థం తెలుసుకోండిరా. అర్థం తెలుసుకోండి. ఈ జీవితాలు తారుమారైపోయి పరిస్థితులకు వచ్చినాయి. కరోనా వచ్చి మనం బ్రతికేము అంటే మనం చేసుకున్న అదృష్టం. ఇంకా మీ బతుకులు మారకపోతే మీ బతుకులు చెరాకు వస్తుంది. మీ మొక్కలు చూడటానికి మీరు ఇట్టే కామెంట్లకు కూడా అసలు ఆన్సర్ చేయక్కర్లేదు నేను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా ఇంటి ముందు చీపురు కట్ట మీరు సమానమని ఎన్నోసార్లు చెప్పారు. మళ్ళీ చెప్తాను. మీరు నాకు సరిపోరు. అందుకే మీలాంటి వాళ్ళకి కామెంట్లు చూపించి మీకు వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ నా సంస్కారం అది కాదు. మీలాగా బూతులు మాట్లాడడం నాకు వచ్చు. అరే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పల్లెటూరులో పెరిగిన వాళ్ళం మేము. పిహెచ్డీ చేసి పిడకల సరిసి వచ్చిన వాళ్ళం కూడాను. ఓకేనా? బూతుల్లో. కాబట్టి మూసుకుని దబ్బేండి. బూతులు రాయటం మీకే కదా, మాకు వచ్చు. కానీ మా సంస్కారం అది కాదు. అది ఆ ఫీల్డ్ మేము ఎంచుకోం. మా రూట్ వేరు, మా వే అసలు మేమే వేరు. మమ్మల్ని చూసుకున్నా మీరు మారతారని చెప్పి ఈ వీడియో చేస్తాం.